తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. శుభమస్తు. చాతుర్మాస్య ద్వితీయ అనే ఒక ప్రత్యేకమైన వ్రతం ఈనాటి విశేషం. విదియ తిథికి ఒక ప్రత్యేకత ఉంది. చాతుర్మాస్య దీక్ష ప్రారంభం చేయవలసిన కాలం ఏకాదశి. పీఠాధిపతులు ఈ చాతుర్మాస్య దీక్షను ప్రారంభించేటటువంటి రోజు పౌర్ణిమ. గృహస్థు చాతుర్మాస్య దీక్షను ప్రారంభించవలసిన రోజు విదియ. ఇది ఈనాటి విశేషం. గృహస్థుకు కూడా చాతుర్మాస్య దీక్షాధారణకు యోగ్యమైన ఒక రోజు ఉన్నది. బ్రహ్మచారి ఏకాదశి ప్రారంభిస్తాడు. పీఠాధిపతులు మతాధికారులు పౌర్ణిమ నాడు ప్రారంభం చేస్తారు. గృహస్థు విదియ తిథి నాడు ఆరంభం చేస్తారు. గృహస్థుకు సంబంధించిన ఈ చాతుర్మాస్య వ్రత దీక్షలో ఏకభుక్తం అనే వ్రతం ప్రధానమైనది. ఒక పూట మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి. ఇందులో కూడా క్షార లవణ వర్జయేత్ అని ఒక నియమం. ఉప్పుతో కానీ నూనెతో కానీ చేసిన పదార్థములను ఆహారంగా ఈ రోజు నుంచి గృహస్థు స్వీకరించకూడదు. వంకాయలు, భూమి లోపల నుంచి లభించేటటువంటి బంగాళాదుంపలు లేదా దుంప పదార్థములు, ములక్కాడలు, అనపకాయలు, నూనె, నీరు, అలాగే ప్రత్యేకంగా ఉప్పు, కారం వీటిలో చేసిన పదార్థాలు కాకుండా చప్పటి భోజనాన్ని గృహస్థు ఈ రోజు నుంచి స్వీకరించవలసి ఉంటుంది. ఇవన్నీ లేకుండా అయితే శరీరానికి సమతౌల్య ఆహారం లభించదు కనుక ప్రాచీనులు ఈరోజు మొదలుగా ఏదో ఒక పదార్థాన్ని విడిచిపెట్టాలి అనేటటువంటి సూచన చేసి ఉన్నారు. పూర్వం అనేకులు గృహస్థు జీవితంలో ఉండేటటువంటి వారు ఈరోజు మొదలుగా వంకాయలు తినకపోవడం, ములక్కాడలు తినకపోవడం, అలాగే అనపకాయలు తినకపోవడం, ఏదో ఒక పదార్థం తినకుండా జీవితాన్ని గడపడం, చెప్పులు పాదరక్షలు ధరించకపోవడం, నూనెతో చేసిన పదార్థం తినకపోవడం, పోపు చేసిన పదార్థములు తినకపోవడం, ఒక నియమం పాటించడం ప్రారంభించేటటువంటి వారు. కాబట్టి చాతుర్మాస్య ద్వితీయ అని ఈరోజు ఈ వ్రతానికి ప్రారంభం అనేటటువంటి వారు ప్రాచీనులు. ఒక పదార్థం తినడం మానివేయాలి. అలాగే గృహస్థ ధర్మములో ఇల్లాలకి భర్తకి అన్యోన్యత పెరగాలి. భార్యాభర్తల మధ్య ప్రేమానుభవాలు చాలా దృఢంగా ఉండాలి. సమష్టి చైతన్యం వెల్లివిరియాలి అనే వారంతా ఈ చాతుర్మాస్య ద్వితీయ అన్న వ్రతాన్ని పురస్కరించుకొని చాప, దిండు, పరుపు, మెత్త, పానుపు, దుప్పటి, కంబళి, నిద్రించే నిమిత్తమై వినియోగించేటటువంటి దుస్తులను, సాధనా సామాగ్రిని దానంగా ఇచ్చేటటువంటి వారు. ఈ రోజున శయనించే నిమిత్తమే వినియోగించేటటువంటి వాటిని వేటినైనా కూడా దానంగా ఇవ్వాలి. మరచెంబు దానంగా ఇచ్చేవారు పూర్వకాలంలో. మరచెంబు కంచుతో చేసినది, ఇత్తడితో చేసినది అయిన పదార్థం మంచినీటి నిద్రా కలశం అన్న పేరిట ప్రసిద్ధం. నిద్రించే సమయంలో పానుపు పక్కన ఒక్క మరచెంబు అందులో నీరు భద్రపరుచుకొని నిద్రించి, ఒకవేళ ఏ అర్ధరాత్రి సమయంలోనైనా దాహం కలిగితే ఆ మరచెంబులో ఉండే నీరు స్వీకరించేటటువంటి వారు. ఈ రోజున ఆ మరచెంబును దానంగా ఇవ్వాలి అని కూడా ప్రాచీనులు ఒక ఆచారాన్ని పాటించేటటువంటి వారు. లక్ష్మీనారాయణులను పూజించాలి. ఇది ఈనాటి ప్రత్యేకం. లక్ష్మీనారాయణులు శంఖము, చక్రము, గద, పద్మము, వనమాల చేత అలంకరించినటువంటి ఆ స్వామి ఆదిశేషుపై ఇలా పవళించి ఉండగా పాత సంవాహనం చేస్తున్న అమ్మవారు ఆ చిత్రపటాన్ని సేకరించి లేదా ఆ ఉత్సవమూర్తిని, అర్చామూర్తిని భద్రపరుచుకొని పూజించడం, దానం చేయడం, పుష్పమాలికల చేత అలంకరించడం, స్వామి నీవే కదా అనుకోవడం, ఇవన్నీ ఈరోజు పాటించవలసిన విధులు. పాటిద్దాం. గసగసాలు, కొబ్బరికోరు, పంచదార వీటితో కలిపిన ఉండలను పరమాత్మ నివేదనగా సమర్పించడం మరి ఒక ప్రత్యేకమైన అంశం. తెలుసుకున్నాం, పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.